నమస్తే మాస్టర్స్. మరి ఈ పరమ గురువులు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన వారిలో పాకాలపాటి గురువు గారు ఒకరు. వారిది ఈరోజు చివరిదండి. ఆ మిగతాదేంటో తెలుసుకుందామా మాస్టర్స్. మరి ఆ ప్రదేశం అంతా చీమలమయం, అందువల్లే వచ్చేసానని చెప్పారు యోగి. చీమలకు భయపడిన వాడివి దీక్ష కోసం ఏం చేస్తావు? అందువల్లే నేను అందరికీ కావలసిన భోజనం సమకూర్చుతాను, వారి వారి యోగ్యతలను బట్టి వారు నా నుండి నేర్చుకుంటారని చెప్పగా రామకృష్ణ గారు సిగ్గుతో తల వంచుకున్నారు. ఒకసారి శ్రీ గురువు గారి మంచాన తలక్రిందులుగా తిప్పి మేనాగా అమర్చి ఆయనని అందులో తీసుకురావడానికి 16 మంది సిద్ధమయ్యారు. వారిలా ఏజెన్సీలో కష్టాల్లో ఉన్న ఒక గిరిజన గ్రామాన్ని ఆదుకోవటానికి వెళ్ళారు. బయలుదేరాక ఆయన ఆగమంటే తప్ప ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ మేనా ఆపకూడదు. అది బాబుగారి పద్ధతి. ఏం రాజసం! మోసేవాళ్ళు బ్రతకాలా చావాలా? వాళ్ళు మాత్రం మనుషులు కారా? తనను ఎంత గౌరవిస్తే మాత్రం ఆయన మరీ కఠోరంగా వాళ్ళ భక్తి విశ్వాసాలను వాడుకోవటమా అని శ్రీ పిఎస్ఎస్ వర్మ గారికి అనిపించింది. తిరుగు ప్రయాణంలో ఒక చోట ఒళ్ళంతా హూనమైంది వర్మబాబు అన్నారు గురువుగారు. అదే మీరు మేనాలో కూర్చున్నారు కదా, అయితే ఏం? ఈ బాధ నాకు రాకుంటే వాళ్ళు పల్లకి ఎలా మోస్తారు? వర్మగారికి అప్పుడు అర్థమైంది. ఆ మేనా మోసేవాళ్ళు ఏ శ్రమ లేకుండా ఏకదాటిన అన్ని మైళ్ళు ఎలా మోయగలిగారో మళ్ళీ గురువుగారే అన్నారు. మేనా ఏం సుఖమైంది కాదు, మానసికంగా బాధ జాస్తి. మాస్టర్స్, గురువులు గురించి తెలియజేయటానికి కారణం కూడా ఇందుకోసమేనండి. పరమ గురువులు ఎవ్వరూ కూడానండి మనకి ఇది అని తెలియచేయరు. ఎవరిని వాళ్ళు కష్టపెట్టరు. కష్టాన్ని వాళ్ళు తీసుకుంటారు, సుఖాన్ని మనకి ఇస్తారు. మన పితామహ పత్రిజీ గారు కూడా అంతే. నేను ఇది మీకు చేస్తున్నాను, ఇది మీకు నేను చెప్తున్నాను, మీకు ఇస్తున్నానని ఏనాడు ఆయన చెప్పరు. మనకి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా అవసరమో ఆయన అందిస్తూనే ఉంటారు, కానీ మనకి నోటితో చెప్పరు మాస్టర్స్. అలాంటి గొప్ప యోగీశ్వరుని సన్నిధిలో మనము పయనిస్తున్నామంటే మనది మహద్భాగ్యం కాదంటారా? సీతారామయ్య అనే ఉపాధ్యాయుడు బాబుగారి వేషం, సిగరెట్లు కాల్చడం చూసి బాబుగారి భక్తుల వద్ద వారిని గూర్చి తరచూ విమర్శిస్తుండేవాడు. ఒకసారి కొంతమంది స్నేహితులతో కలిసి బాబుగారి వద్దకు వెళ్ళగా మూర్ఛ వచ్చి పడిపోయి అదే పనిగా చాలా నీళ్లు త్రాగాడు. కొంతసేపు అయిన తర్వాత బాబుగారి విభూతి బొట్టు పెట్టగా లేచి కూర్చొని నాటి నుండి బాబుగారి మహిమను కొనియాడటం మొదలుపెట్టాడు. విమర్శించటం, పరామర్శించటంలో భాగమే. నిప్పుతో సాంగిత్యం అటువైపునకే గాని ఇటువైపునకు కాదు. శ్రీ భరద్వాజ గారు చివరిసారిగా 1970 సంవత్సరం జనవరి నెల శ్రీ బాబుగారిని దర్శించే నాటికే శ్రీవారి అవతార కార్యం ముగింపుకొచ్చింది. ఇదివరకటి కన్నా వారెంతో భౌతికంగా బలహీనంగా కనిపించారు. బాబుగారు, మీరింత బలహీనంగా ఉన్నారు కదా, భక్తులు ఎవరన్నా వచ్చి దగ్గర ఉండి సేవ చేయరాదా? అది వారికి మహాభాగ్యమే కదా అన్నారు శ్రీ భరద్వాజ. ఏం భక్తులో ఏమిటో, ఎంతసేపు ఈ కష్టాలు తీర్చు, ఈ కోరికలు తీర్చు అంటూ చుట్టుకునేవారే. ఎన్ని నెరవేర్చినా తీర్చినా ఏ ఒక్కటో నెరవేరని రోజున అలుగుతారు, అనుకున్నది నెరవేరిన రోజున అలుగుతారు. అనుకున్నది నెరవేరిన రోజున సేవ చేస్తామంటూ వస్తారు, వద్దంటే వినరు, వదలరు. అలా అని చేయనిస్తే ప్రతి చిన్న కారణానికి ద్వేషాలు, పంతాలు, అసూయలు పెంచుకుంటారు, ముఠాలు కడతారు. అటు రాకున్నా బాగానే ఉంటుంది, సక్రమంగా వచ్చినా బాగుంటుంది. సేవ చేసేవారు కూడా త్వరలో తమకేదో నాపై హక్కు ఉన్నట్లు అడ్డమైన వాళ్లను తెచ్చి నా నెత్తిన ఎక్కిస్తారు, సిఫార్సులు చేస్తారు, అడ్డమైన చోట్లకు రమ్మంటారు, వెళ్ళకపోతే తమ మాట పోయిందని ఏడుస్తారు. అదంతా భక్తేనని వారి భావం. మాస్టర్స్, ఇది సెకండ్ టైము రిపీట్ చేసి వినాలి కూడానండి. ఎందుకంటే గురువులు పడే అవస్థ అలాంటిది. మొదట అందరూ నేను చెప్పేది విని నేను ఇవ్వదలిచిన శ్రేయస్సును పొందాలనే వస్తారు. అలా అని చేరదీస్తే చివరికి వారు చేసినట్లుగా ఆడమంటారు. ఆడకపోతే నా మీదే గుసగుసలు ప్రారంభిస్తారు. బాబుగారు మారిపోయాడంటారు. అసంతృప్తితో దౌర్భాగ్యపు జీవితాల వైపు మొగ్గుతారు. బెదిరింపుతో సన్నాడించాలని చూస్తారు. నన్ను ఆడించాలని
చూస్తారు, సేవ చేస్తామంటారు. అంగీకరిస్తే తామెంతో అధికులైనట్లుగా అహంకరిస్తారు. క్రమంగా నా పట్ల తేలిక భావం వహిస్తారు. నేనేదో వాళ్ళపై ఆధారపడి వారిని స్వప్రయోజనానికి వాడుకున్నట్లు. అలా కాదని తెలిసేలా చేస్తే ఇంత సేవ చేయించుకొని వారిని అవసరం తీరగానే విదిలించినట్లు బాధపడతారు. మన ప్రతి చర్యను మాటను వాళ్ళ ఇష్టాయిష్టాల త్రాసులో తూచి మన మీద తీర్పులు చేస్తారు. వారి అంతర్భంలో మార్పులు రావడం గురించి దూరంగా ఉంచితే వారి మంచితనాన్ని మనం అపార్థం చేసుకుంటున్నామని వాపోతారు. గుర్తించినట్లుండి లోపల కిసుక్కు చులకన భావము పెంచుకుంటారు. ఈ మనుషులతో మసలటం కష్టమే. అందుకే నాకు వారి మధ్య జీవించటం కంటే ఈ అరణ్యమే బాగుంటుంది. వారి సేవ కంటే ఈ అనారోగ్యమే మేలనిపిస్తుంది. విశ్వాసంతో ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటుంది అని శ్రీ బాబుగారు అన్నారు. అసలు ముక్తుడంటే ఎవరు? శ్రీ భరద్వాజ గారు అడిగారు. ప్రాణి పదార్థం పరిస్థితులకు కట్టబడినవాడు. అంటే ప్రాణి అంటే శత్రు మిత్రాదులు వంటి ఇతర మానవుల ప్రభావం వల్ల కానీ క్రూర జంతువుల వల్ల కానీ భయము చెందక తాను తలచిన పనిని చేసి తీరుతాడు. పదార్థం అంటే తిండి, నీరు, అగ్ని, విషం, ధనం మొదలైన సర్వ పదార్థాల వల్ల తన సంకల్పాన్ని నిర్వహించడంలో ఏ ఆటంకానికి లొంగనివాడు. పరిస్థితి అంటే కష్టసుఖాలు, ప్రమాదం, భయం, అస్వస్థ, ఇతరుల ప్రతికూల అనుకూలాలు, వర్షాదులు మొదలైన ఏ పరిస్థితులకు లొంగనివాడు. అంటే పూర్తి స్వతంత్రుడే ముక్తుడు. ఏ పరిస్థితులకు లొంగనివాడు అంటే పూర్తి స్వతంత్రుడే ముక్తుడు. ఏ పరిస్థితి వల్ల కూడా ఏ చెంత పొందనివాడు అన్నారు బాబుగారు. ఇంకా 48 గంటల్లో శ్రీవారు దేహత్యాగం చేస్తారనగా మాస్టర్ ఈకే గారిని కలిశారు. ఇక నేను బయలుదేరుతాను అని మాత్రమే చెప్పారు. 1970 సంవత్సరం మార్చి 5న బీన్ సింగ్ ఆశ్రమాన్ని విడిచి రాత్రి మకాం నర్సీపట్నం సమీపాన గల సుబ్బారాయుడు పాలెంలో చేశారు. తెల్లవారితే శివరాత్రి. కారులో మధ్యాహ్నం సుమారు 2 గంటలకు నర్సీపట్నం వచ్చి కాఫీ తాగి 4 గంటలకు బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని దర్శించారు. పరివారంతో అభిషేకం చేయించారు. అక్కడ ఉన్న 16 మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున ఇచ్చి సత్కరించారు. శ్రీ గంగానంద స్వామి వారి ఆశ్రమానికి చెందిన స్వామీజీతో రేపు ఉత్తర వాహిని ఒడ్డున మళ్ళీ కలుద్దామని చెప్పారు. పేదలకు, బికారులకు చిల్లర్ను పంచిపెట్టారు. బాబుగారు తరచుగా సుబ్బారాయుడు పాలెం శ్రీ మదిర చిట్టిబాబు గారింట మకాం చేస్తుండేవారు. ఆ రాత్రి కూడా వారి ఇంటనే ఉన్నారు. స్వయంగా రుద్రాభిషేకం చేశారు. సాయంత్రం శిష్యులు అందరికీ తీర్థప్రసాదాలు పంచారు. రాత్రి అయ్యింది. 8:30, 9:30 కావస్తున్నది. ఉన్నట్లుండి, ఒరే అబ్బాయి, నాకు కొంచెం చిన్నగా దగ్గు వస్తున్నట్లుందిరా అన్నారు. డాక్టర్ను పిలుచుకురానా అన్నారు చిట్టిబాబు గారు ఆదుర్దాగా. వద్దు అన్నారు. కొంచెం సేపు ఆగి మళ్ళీ నెమ్మదిగా, ఒరే కొంచెం ఆయాసంగా ఉందన్నారు. శిష్యుడు ఒకరు విశాఖపట్నం వెళ్ళి రానా అన్నాడు. వద్దు అన్నారు చిట్టిబాబు గారు. ఇక ఆయన మాటను పట్టించుకోకుండా సైకిల్ ఎక్కి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. అప్పటికి దాదాపు 11 గంటలు కావస్తున్నది. అప్పటి వరకు నిర్మలంగా ఉన్న ఆకాశం అకస్మాత్తుగా నీళ్లు నిండిన మేఘాలతో నిండిపోయింది. హోరుమని కుంభవృష్టి కురవసాగింది. చీకటి చాటున ఆకాశం ఏడుస్తున్నది. బాబుగారు వసించటంతో పరవశించిన నేల నీరైపోతున్నది. అన్యం ఎరుగని మన్యం బిక్కుపోతున్నది. ఇంటి నుండి బయలుదేరిన చిట్టిబాబు గారు డాక్టర్ గారి ఇంటికి చేరకుండా వర్షంలో మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోతాము. రాత్రి 11:50 అయ్యింది. బాబుగారు చిట్టిబాబు భార్య పిల్లలను తన చుట్టూ కూర్చోమన్నారు. పిచ్చివాడు, వెళ్ళవద్దంటే వినకుండా వెళ్ళాడు అని నవ్వారు. శ్రీవారు ముందుగానే తమ భక్తులకు సూచించిన ప్రకారం వారి పార్థవ శరీరాన్ని ఉత్తర వాహిని బలిఘట్టం నర్సీపట్నం తీరానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో వీడ్కోళ్లు ఇవ్వడానికి అనుసరించారు. నర్సీపట్నం ఆర్డీఓ శ్రీ బి గోపాలరావు గారి చొరవతో అప్పటికప్పుడు ఉత్తరవాహిని తీరంలో ఒక రైతు వద్ద భక్తులు భూమిని కొనుగోలు చేశారు. బస్తాల కొద్ది కర్పూరం, గంధపు చెక్కలు, సుగంధ ద్రవ్యాలతో చితి ఏర్పాటైంది. వేదోక విధుల మంత్రోచ్చరణ జరుగుతుండగా అత్యంత నిష్ఠతో శ్రీ చిన్నబాబు గారు శ్రీవారికి ముఖాగ్నిని రగిల్చారు. మాస్టర్స్, ఇప్పుడు ఈ ప్రదేశానికి వెళ్ళి, ఇప్పుడు మన పాకాలపాటి గురువు గారు ఉన్న ప్రదేశము చాలా అద్భుతంగా ఉంటుందటండి. చుట్టూ కొండ ప్రదేశం అలాగా మనం వెళ్ళి అక్కడ ఉండి కూడా ధ్యానం చేసుకుంటే చాలా బాగుందని నాకు తెలియజేయబడింది ఇతరుల చేత. ఒకసారి ప్రయత్నించవచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.